నెరవేర్చుము, నీ ఉద్దేశములన్నీ కూడా సఫలం చేస్తానన్నావు. గతంలో మా పితరులందరూ కూడా గుడారాల్లో ఉన్నారు. నేటికాల సమయంలో మంచి గృహాలు కట్టుకుంటున్నారు, బిల్డింగ్లు కట్టుతూ ఉండాలో అది మీకు మాత్రమే తెలుసు. మేము అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా సహాయం చేసే దేవుడు నీవో ఎన్నావు గనక తండ్రి, ఈ గృహాధిపతిగా మీరున్న మీరు పరిశుద్ధపరచండి. చిన్నలు పెద్దలు బిడ్డలందరూ ఎంతోమంది వచ్చారు. వీరందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారముగా మీ వాక్యము మమ్మల్ని బ్రతికించను, బాధలో నాకు నెమ్మది కలుగ చేసినని, పాపులమైన మా అందరి కొరకును మీరు కలువరి సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తమును ఇక్కడ ప్రోక్షించి ఏ కీడు దోషములు కూడా లేకుండా, పనులకు ఏ ఆటంకం కూడా లేకుండా, ఎలాంటి తొందరపాట్లు కలగకుండా మీరే కృప చూపి మీ కార్యములను మీరు నెరవేర్చండి. అయా 12 గుమ్మములతో కట్టబడిన పట్టణము వలె నాయనా 12 నాయనా అపోస్తులు, అలానే 12 గోత్రములు అనేటటువంటి వాక్యానుసారంగా మీరు పెట్టారు కనుక ప్రతి పునాది కూడా 12 రాళ్లతో మేము వేస్తుంటుండగా అయ్యా ఇది మంచిగా కట్టబడటానికి కట్టడమును మీరు ఆశీర్వదించండి, ఫలభరితముగా చేయండి. ఈ గృహములో ప్రభువా పాలు తేనెలు ప్రవహించు గృహముగా చేసి మీరే మీ నామానికి ఘనత తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న వాక్యం చదువుకున్నాం. 127వ కీర్తన 5 వచనాలన్నీ 5 వచనాలు కూడా ప్రతి వాక్యంగా మనం చదువుకున్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మనులో తమ విరోధులతో వాదించుడు. 128వ కీర్తన. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండి యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముందును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చూడండి పిల్లరా, వాక్యానుసారంగా మనం చూసినట్లయితే మనం ఏ పని తలపెట్టినప్పటికి కూడా దేవుని యొక్క కృప కావాలి. దేవుని కృప ఉన్నటువంటి మనుషుడైనటువంటి దావీదు అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఈ లోకంలో మరి ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని కలిగి ఉండటం అనేది తండ్రి కుమారునికి అట్లే ఉందిరా మేడంతో పెట్టండి మీరు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ లయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు స్తుతించుడి, సకల యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. అయ్యా ఇదిగా నూనె అంటే ఏంటయ్యా? వేస్తారు వేస్తారు. ఇద్దరు మయాలు తీసుకోమండి, ఏదైనా పక్కన సైడ్ సిమెంట్ అరే మీరు అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఎదురుగా చాలు ఊర్లే